హలో అండి, నేను డాక్టర్ తాను. నాకు ఓసీడీ ఉంది, వస్తువులు ఎక్కడంటే అక్కడ పెట్టకండి, తనకు ఓసీడీ ఉంది, ఎప్పుడు సర్దుతూనే ఉంటుంది, ఇలాంటివి మనం బాగా వింటుంటాం. కానీ అసలు ఓసీడీ అంటే ఏంటి? ఈ నీట్నెస్ ఓసీడీగా ఎప్పుడు మారుతుంది? ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. దీంట్లో రెండు ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఒకటి అబ్సెషన్స్, రెండోది కంపల్షన్స్. ఈ అబ్సెషన్స్ అంటే ఏంటంటే వీరికి ఒక రకమైన ఆలోచనలు కానీ, ఇమేజెస్ కానీ, ఇంట్రూసివ్ థాట్స్ కానీ కాన్స్టెంట్గా వస్తూ ఉంటాయి. అవి ఎంతగా వస్తాయంటే దీని వలన వారి పనులు కూడా సరిగ్గా చేసుకోలేకపోతారు. ఇవి ఎలా ఉంటాయి? నా చేతుల మీద క్రిములు ఉన్నాయి, చూడ్డానికి శుభ్రంగా ఉన్నాయి కానీ క్రిములు ఉన్నాయి, దీనివల్ల నాకు ఏదో చాలా పెద్ద ఆరోగ్య హాని జరగబోతుంది, లేదా నా కుటుంబానికి ఏదో జరగబోతుంది, అది నేనే ఎలానో ఆపాలి. సో ఇప్పుడు ఈ థాట్స్ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? చేతుల మీద క్రిములు ఉన్నాయి, చేతులు కడగటం, మళ్ళీ తిరిగి కడగటం, ఇలా చేసి చేతులు రక్తం వచ్చే వరకు కడిగిన వారు కూడా ఉన్నారు. లేదు, నేను ఈ లైట్ స్విచ్ 3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేస్తే నా ఫ్యామిలీ ప్రొటెక్ట్ అవుతుంది, ఇలా నేను ప్రతిరోజు చేస్తే నా ఫ్యామిలీ ప్రొటెక్ట్ అవుతుంది, ఒకవేళ ఏ రోజైతే నేను ఇది మిస్ అవుతానో ఆ రోజు ఏదో పెద్ద ఆపత్తు జరగబోతుంది, ఇలాంటి థాట్స్ రావటం. ఈ అబ్సెషన్స్ మూలంగా కంపల్షన్స్, రిపీటేటివ్ బిహేవియర్స్ స్టార్ట్ అవుతాయి. ఓసీడీ అంటే శుభ్రంగా ఉండడం కాదు, ఓసీడీ అంటే నీట్నెస్ కాదు. దీనివల్ల వీరు రోజువారీ దినచర్య కూడా చాలా ఇబ్బంది పడుతుంది. సో మనం సైకలాజికల్ టర్మ్స్, సీరియస్ సైకలాజికల్ టర్మ్స్ని క్యాజువల్గా యూస్ చేస్తే వీరి బాధ సింపుల్గా అయిపోతుంది, ఎవరికి అర్థం కాదు.